కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే, అదే నీ నీడ. మిత్రమా, పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకకు. ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావంటే నీకు అది అవసరం లేదు అని. అది వస్తువైనా, మనిషైనా, బంధువైనా, ఇంకేదైనా సరే. ఆవేశంలో అన్ని అబద్ధాలే వస్తాయి. ఆలోచించి చూస్తేనే నిజాలు బయటపడతాయి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మ నావకి నేనే సరంగును. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. సహనంగా, ఓపికగా ఉండడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత మధురంగా ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సింది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. విలువైన బాధ్యతలు మోసిన వాళ్లే విలువైన మాటలను కూడా చెప్పగలరు. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చెయ్యకు. చిన్న విత్తనం నుంచే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకు. ఏది శాశ్వతం కాదు. అది గెలుపైనా, ఓటమైనా, దుఃఖమైనా, బాధైనా. ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడు సంయమనంతో ఉండగలం. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అదే జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. ఒకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం ఎన్నటికీ చెయ్యకు. నాకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఉన్నాడు. మరి నేను పేదవాడిని ఎలా అవుతాను? పర్వతాలు పిండి చేసే సమయం రాని, లక్ష కష్టాలు ఒక్కసారిగా రాని, కోటిసార్లు గుండెలు పగలని, ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరివాణ్ణి చేయని, చివరకు ఆ కాలయముడే వచ్చి నీ ముందు నిలబడని. ఓ ధీర హృదయుడా, చెదరకు బెదరకు. నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండడు. ఒంటరితనమే అన్నీ నేర్పిస్తుంది. నీ దగ్గర పైసా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మిత్రమా, రేపు చేయాల్సిన పనిని నేడే చెయ్యి. నేడు చేయాల్సిన పనిని ఇప్పుడే, ఈ క్షణమే చెయ్యి. మీకు నచ్చిన పని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యం. యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చెయ్యకు. ఎందుకంటే నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినబడాలి. వెళ్లే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు. కంటిలో గుచ్చుకోలేదు కదా అని ముందుకు సాగిపో. ఓ భగవంతుడా, నేను చేసే తప్పులను నాకు గుర్తు చేయి. మళ్ళీ ఆ తప్పులు చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. మనం ఏదైనా ఒక పని చేస్తే అది మనకంటే బాగా ఇంకెవ్వరూ చెయ్యడానికి వీలు ఉండకూడదు. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తరువాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది. మిత్రమా, తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృధా చెయ్యకు. ఆ తప్పుని సరిదిద్దుకునే మార్గం ఆలోచించు. ఎందుకు 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 ఎప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరని కుంగిపోతావు? ఒంటరిగా ఉంటే ఊపిరాడడం లేదా? ప్రాణం పోయినట్టు ఉంటోందా? అప్పుడే మర్చిపోయావా? తల్లి గర్భంలో కూడా 9 నెలలు ఒంటరిగానే ఉండేవాడి. అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు, ఈ జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే. రాత్రి Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose వెన్నెలను కురిపించే చంద్రుడు కూడా ఒంటరివాడే. నువ్వనుకోవచ్చు, సూర్యుడు చంద్రుడు ఈ విశ్వానికి ఒకటి కంటే ఎక్కువ లేవు అని. అందుకే ఎవరి తోడు కోరుకోలేదు అని. మనుషులలాగా కొన్ని లక్షల కోట్లు ఉన్న నక్షత్రాలు కూడా ఏ రెండు కలిసి ఉండవు. నువ్వు తెలుసుకోవాల్సింది, ఎవరు ఎవరికోసం ఊరికే రారు. వచ్చేంత తీరికున్నోళ్లు కూడా లేరిక్కడ. నీ కన్నీళ్లకి దోసిల్లు పట్టడానికి వేరే చేతులు రావు. నువ్వే తుడుచుకోవాలి. వీలైనంత వరకు నీ కష్టాన్ని కన్నీళ్లకు తెలియనీయకు. ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కో. మనసుకు నచ్చిన పని చేసుకో. మిత్రమా, నీకోసం ఎప్పుడో చాలా పుస్తకాలు రాసి వెళ్లిపోయారు ఎందరో మహానుభావులు. ఒక్కసారి అవి తిరగేసి చూడు. మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో. అంతేగాని ఇలా ఎప్పుడు కర్రపై ఆధారపడే తీగ చెట్టులాగా మాత్రం అస్సలు ఉండకు. ఒక నాయకుడు ఎలా ఉంటే అతడి సైన్యం, రాజ్యం కూడా అలాగే ఉంటుంది. అది మంచైతే మంచి, చెడు అయితే చెడు. నిజంగా ఓడిపోయేది పరుగు పోటీలో చివరిగా వచ్చిన వాళ్ళు కాదు, ఆ పోటీకి భయపడి అందులో పాల్గొనని వాళ్ళు. ఇదే జీవితానికి కూడా వర్తిస్తుంది. కోల్పోయిన ఆకులను పొందడానికి ఆ చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు నీకు రాదా మిత్రమా? ఓపిక పట్టు, సహనం వహించు.
నాయకుడంటే ఖద్దర్ బట్టలు వేసుకుని తిరగడం కాదు, నలుగురి మంచి కోసం, నలుగురి అభివృద్ధి కోసం పాటుపడేవాడు. మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే ప్రకృతి కూడా నేను ఉన్నాను అని మనకు కావలసిన సమయంలో సహాయం చేస్తుంది. ఈ భూమి మీద ఏ జీవి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మట్టిలో కలిసిపోవలసిందే. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. మిత్రమా, మోటివేషన్ అనేది పలికే పదాల్లో ఉండదు, విన్న ఆ పదాలను ఆచరణలో పెట్టడంలో ఉంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. పేదవారికి 50 రూపాయల బియ్యం రూపాయికి ఇవ్వడం గొప్ప కాదు, పేదవారిని 50 రూపాయల బియ్యం కొనుక్కునే స్థాయికి తీసుకురావడమే గొప్ప. మనం ఎప్పుడు గడ్డిలా ఉండాలి. ఎంతమంది తొక్కినా, ఎంతమంది పీకి పారేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ నిన్ను ద్వేషించే వారిని ఒక్కసారి ప్రేమించి చూడు, ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుంది. నీ విజయం మొదలయ్యేది నీ ఆలోచన నుంచే. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం, అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు, బాధలు. జీవితం మారాలంటే పేజీ కూడా మారాల్సిందే. మన జీవితంలో ఎన్ని పేజీలు మారితే మన పుస్తకం అంత గొప్పగా అవుతుందని మర్చిపోకు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా ముమ్మాటికి నీ తప్పే. గెలుపు 10 మందితో మాట్లాడిస్తుంది, ఓటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు నీకు ఎప్పుడూ తోడుగా ఉండవు. నువ్వు ఓటమిలో మాట్లాడుకునే మాటే నీతో ఉంటుంది. భయపడి అన్నీ మూసేసి ఇంట్లోనే కూర్చుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు నీకు ఎలా వినిపిస్తుంది? గొప్ప గొప్ప విజయాలన్నీ హేళనతోనే మొదలవుతాయని మర్చిపోకు. వయసు ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు మీద పడ్డాక బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. విషానికి పాలుపోసి అన్యాయానికి పదవులు ఇచ్చే కాలంలో మనం బ్రతుకుతున్నాం. న్యాయం ఎక్కడ ఉంది? ఈ సమాజంలో. విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుందని గమనించు. మిత్రమా, ఈ జీవితాన్ని ఆశించి చూడు, నీకు ప్రపంచం గొప్పగా కనబడుతుంది. Yes, good morning. Good morning, sir. Dharma, sir. Good morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. Dharani Tirupati, sir. Good morning. Weekend, sir. Great morning. Ramut, sir. Good morning. గుడ్ మార్నింగ్ పలాస లలిత. Lalita, ma'am. Morning, Ramara Kamam. Good morning. చేస్తాను నేను. ఏ యొక్క డిసీజ్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్ కాదు సార్. షుగర్ కో, బీపీకో, థైరాయిడ్ కో, క్యాన్సర్ కో, లేకపోతే ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గేదానికి, ఇలా జబ్బులు తగ్గేదానికి తయారు చేసింది క్యూర్ సెల్ కాదు. అయితే మరి దేనికి? జబ్బు వచ్చేదానికి కారణం ఏదైతే ఉందో దాన్ని చంపేదానికి క్యూర్ సెల్. జబ్బు వచ్చేదానికి కారణం ఏంటి? మన యొక్క సెల్స్ డ్యామేజ్ అవ్వటము. ఆ యొక్క అంటే ఈ సెల్ డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేస్తే మనం జబ్బు నుంచి బయటపడినట్టే కదా. అంటే మనకు జబ్బు రాకుండా, ఒకవేళ వచ్చుంటే దాన్ని నయం చేసేదానికి, అలాగే ఇక మీదట లైఫ్ లో జబ్బు రాకుండా ఉండేదాని కోసంగా, ఏ డిసీజ్ రానికుండా ఉండేదాని కోసంగా ఈ యొక్క ప్రోడక్ట్ తయారు చేశారు సార్. సింపుల్, అంతే. అంటే ఎలా సార్? ఏం లేదు సార్. ఈ సెల్ ని మామూలుగా మన కణాలన్నీ కూడా ఎప్పుడు చనిపోతూ ఉంటాయి, అలాగే ఇన్యాక్టివ్ గా ఉంటాయి. సో మన యొక్క డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. వాటిని మన యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే రిపేర్ చేస్తుంది, రెజోనేట్ చేస్తుంది, రీవైటలైజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా, అంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ లో రిపేర్ చేస్తుంది సార్. వాటికి జీవం పోసి మరలా యాక్టివ్ గా ఉండి ఆ కణాల పనితీరుని మెరుగుపరుస్తుంది సార్. మెరుగుపరచడం కూడా కాదు, ఒకప్పుడు ఎలా పనిచేస్తుంది ఆ విధంగా తయారు చేస్తుంది. ఆ విధంగా తయారు చేయడం వల్ల ఆటోమేటిక్ గా మన యొక్క సెల్ బాగుంది కాబట్టి మన అవయవాలు బాగుండి మన ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి
మన శరీరం అంతా కూడా ఎనర్జెటిక్ గా తయారు, మనకు ఉన్నటువంటి డిసీజ్ కూడా పోతుంది. అప్పుడు అప్పుడు బాగుంటుంది. కిడ్నీ సెల్ బాగుంటే కిడ్నీ బాగుంటుంది. ఇలా మన స్కిన్ సెల్ బాగుంటే స్కిన్ బాగుంటుంది. ఇట్లా అన్ని జబ్బులని కూడా ఇది క్యూర్ చేస్తుంది. అప్పుడు చెప్తాం మనం. అంటే ఇది తయారు చేసిన పర్పస్ ఏంటంటే మనకు సెల్ ని రిపేర్ చేసి మన సెల్ కి జీవం పోసి మన సెల్ నార్మల్ గా దాని పనితీరుని మెరుగుపరిచేదానికి తయారు చేశారు. కాబట్టి మనకి ఎనీ డిసీజ్ ఇక్కడ క్యూర్ అవుతా ఉంది. ఎనీ డిసీజ్, ఎస్ సార్, ఎనీ డిసీజ్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 క్రానిక్ డిసీజెస్ ని మన ప్రోడక్ట్ క్యూర్ చేస్తా ఉంది. అయిపోయిందా? అంతే, ఇంతకు మించి ఏమి వద్దు దాంట్లో, అంతే సింపుల్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఇన్కమ్ లో కూడా చాలా సింపుల్ గా సార్, మనకు అన్నిటికీ అద్భుతమైన ఇన్కమ్ ప్రోమోట్ ఇవ్వడు సార్. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. జస్ట్ మీరు ఒక రెండు సేల్స్ చేసినా కూడా మీకు ఈ యొక్క ఇన్కమ్ అనేది 2 సంవత్సరాల పాటు వీక్లీ $3 చొప్పున 2 years పాటు వస్తుంది సార్. ఓ మై గుడ్నెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే వాళ్ళకి 2 సేల్స్ కి మనకు 2 సంవత్సరాల ఇన్కమ్. ఇది ఎన్నో కంపెనీల్లో మనం రెగ్యులర్ గా చేసిందే కదా. మన ఐడిలో ట్రైపాడ్ వేసేస్తాం. ఇది ఏ, ఇది బి. ఇది 2 చేస్తేనే కూడా ఇన్కమా? ఇప్పటి వరకు 2 సంవత్సరాలు. ఇది బాగా ఎక్కుతుంది వాళ్ళకి. నెక్స్ట్ మామూలుగా ఏంటి, ఏ బి ఇంకొక సి వేస్తే కానీ, అంటే టైల్ ఒకటి ఉండాలి. ఇలా టైల్ ఉంటేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా ఏం లేదు. జస్ట్ ఏబి ఉంటేనే కూడా మనకు 2 years పాటు ఇన్కమ్ వస్తుందంటే అది ఫస్ట్ అట్రాక్టివ్ పాయింట్. అలా మీరు 100 పేర్లు కానీ చేసుకోగలిగితే మీకు 14 lakhs వస్తుంది సార్. లేదా 50 పేర్స్ చేశారు మీరు, సారీ 50 ఐడీస్ చేశారు. 100 ఐడీస్ చేస్తే 14 lakhs అంటే 50 పేర్స్. లేదా 50 ఐడీస్ క్రియేట్ చేశారు, లేదా 50 సేల్స్ చేశారు. నేను ఇప్పుడు కూడా సేల్స్ లో చెప్పండి వీలైనంత వరకు. ఎందుకంటే ఇప్పుడు మనం 100 డైరెక్ట్ చేయడం అనేది ఈజీ కాదు, ఎవరు కూడా చేయలేరు. 50 డైరెక్ట్ చేయడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరైనా సరే 20, 30, 10, 20 అంతే. సో అదే సేల్స్ అనుకోండి, ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో నేను వాడి, మా ఫ్యామిలీ మెంబర్స్ వాడి, మా బంధువులు అందరూ మొత్తం కలుపుకుంటే 100 ఈజీగా అయిపోతాయి. 100 కాదు 1000 అవుతాయి అందరూ వాడితే. అంటే అందుకే ఇక్కడ సేల్స్ అంటున్నాను నేను. సో 100 సేల్స్ అనేది ఆటోమేటిక్ గా ఎవరైనా చేయొచ్చు. అంటే 14 lakhs. అదే 50 అంటే 7 lakhs. సింపుల్, అంతే ఇన్కమ్. మొదటి ఇన్కమ్ మించి వాళ్ళకి బ్రెయిన్ వెళ్ళిపోతుంది, ఓహో నేను 100 కంపల్సరీ చేయాలనా, అంతే కదా. ఆ బ్రెయిన్ లోకి ఏం వెళ్ళిపోతుంది, ఓ కంపల్సరీ మనం ఒక 100 సేల్స్ అయితే 100 ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి. అక్కడ అర్థం ఏంటి, 100 ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలి. అంటే దాన్ని ఎలాగో మీరు వాడుకుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాడుకుంటారు, ఇలా ఏదైనా సరే బ్రెయిన్ లోకి అది స్టోర్ చేసేస్తున్నాం. లేదు, అక్కడే ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. అక్కడ ఇంకో పాయింట్ ఏముంటుందంటే నేను చెప్పే దాంట్లో ఈ 100 అనేది మీరు 100 ప్రోడక్ట్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే సార్, ఎలాగూ మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఎలాగూ ఇటు సైడ్ ఒక 10 మంది, ఇటు సైడ్ ఒక 10 మంది, ఎలాగూ మీరు ఈ బిజినెస్ లో తీసుకొస్తారు. అంటే 20 మంది అయిపోయింది, అవునా. సో రిమైనింగ్ అనేది మన ఇంటికి, మన బంధువులకి, మన ఫ్రెండ్స్ కి అవి వాడేదానికే మీకు సరిపోదు. నిజం చెప్పాలంటే 50 నాకు అసలు సరిపోలే, 100 కూడా సరిపోలే ఇప్పటికి. ఎందుకంటే అంత సేల్స్ ఉంటది, అంత యూసేజ్ ఉంటది ఇందులో. సో దాన్ని మనం, ఎందుకంటే కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, వివరంగా అక్కడ మాత్రం ఏం లేదు సార్. మీరు వాడారు ఎన్ని ప్యాకెట్లు, ఒక ఐడి వచ్చింది. మీ వైఫ్ వాడారు ఇంకొక ఐడి, మీ పిల్లలు వాడుతున్నారు ఇంకొక 2 ఐడీలు. ఒక్కసారి వాడితే ఇది, అలాగే మీ బంధువులకు వాళ్ళంతా కలుపుకుంటే ఇంకొక 10 ఐడీలు. ఒక్కసారి వాడితేనే ఇంచుమించు ఒక 20 ఐడీలు ఇక్కడే పడతాయి. కానీ ఇది అయిపోతుంది కదా, ఇది అయిపోగానే మళ్ళీ పెట్టాలిగా, అంటే మళ్ళీ ఇంకొక 20 ఐడీలు. ఇలా మీకు తెలియకుండానే 100 అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది సార్. ఎస్, నిజమే, కరెక్ట్ సార్ మీరు చెప్పింది నిజమే కదా. ఈ 10 ఎలాగూ మనకు తెలిసిన వాళ్ళు ఎలాగుంటారు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, అది మన యొక్క టీమ్ బిల్డ్ కోసం ఉపయోగిస్తాం. మనము
మన యొక్క టీమ్ బిల్డింగ్ కోసం ఉపయోగిస్తాం. ఈ 10 మందిని, లెఫ్ట్ ఒక 10 మందిని, రైట్ ఒక 10 మందిని, మనకు తెలిసిన వాళ్ళని, మంచి లీడర్స్‌ని ఇలా క్రియేట్ చేస్తాం. ఇది ఎలాగో చేస్తాం. ఇటు 10, ఇటు 10. అది కాకుండా మనం వాడేదానికే ఈజీగా ఒక 20 మంది ఈజీగా ఉంటాం. ఆ 20 రిపిటేషన్ మీద మనకు ఆటోమేటిక్‌గా ఈ వంట కంప్లీట్ అయిపోతుంది. నిజానికి సరిపోవు గూడా. ఇంకా సరిపోవు. మీకు కావాలంటే ఎవరైతే ప్రాపర్‌గా జెన్యూన్‌గా వాడే వాళ్ళని కావాలంటే అడగండి. వాళ్ళకసలు ఈ 100 సరిపోవు. ఖచ్చితంగా సరిపోవు. ఇప్పుడు మాకే సరిపోవట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయిపోయినాం. మా అన్న వాళ్ళు. ఇంక మళ్ళీ మా అన్న నుంచి ఇంకొకరు అలా పెరుగుతా ఉన్నాయి ఇప్పుడు. మళ్ళీ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అవసరం. ఇలా ఫస్ట్ పాయింట్ మనం అక్కడ వాళ్ళకి యెస్. ఇది 100 అనేది నథింగ్ ఇక్కడ అనే ఒకటి లోపలికెళ్ళిపోతుంది. అంటే బ్రెయిన్‌లో ఏం స్టోర్ అవుతుందంటే అతనికి 14 లాక్స్ అయితే నేను ఖచ్చితంగా ఈ యొక్క ఇన్‌కమ్ ద్వారా సంపాదించొచ్చు. ఏది ప్రోమో రివార్డ్ ద్వారా 14 లక్షలు నేను పక్కా సంపాదిస్తానని ఒకటి బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ రెండోది మ్యాచింగ్ ఇన్‌కమ్. మ్యాచింగ్ ఏం లేదు. చాలా సింపుల్‌గా చెప్పేస్తామండి. ఏం లేదు సార్, బైనరీ ఇన్‌కమ్ మీకు తెలిసిందే కదా! అటు సైడ్, ఇటు సైడ్ మ్యాచ్ అయితే మీకు ఫస్ట్ ఇనిషియల్‌గా వచ్చేసరికి మీకు ఒక రోజుకి 45,000 తీసుకోవచ్చు సార్. ఒక రోజుకి. అదే మీరు సిల్వర్ అని ఒక లెవెల్ ఉంటుంది. రీచ్ అయిపోతే 90,000 తీసుకోవచ్చు సార్. రోజుకి ఎంత తీసుకుంటారో అది చెప్పేస్తా అంతే నేను. 5%, 10% అవి డెప్త్‌గా ఉన్నప్పుడు మాట్లాడతాం అంతే. సింపుల్‌గా చెప్పేటప్పుడు ఇది మ్యాచింగ్ మీకు ఇంతవరకు తీసుకోవచ్చు సార్. సో, ఫస్ట్ అయితే ఒక 45,000 రోజు తీసుకోవచ్చు సిల్వర్ అయ్యేంత వరకు. సిల్వర్ అయితే 90,000 వరకు తీసుకోవచ్చు. మీ కెపాసిటీ అది. ఒకే రోజు రాదు సార్. ఈరోజు రూ. 1000 సంపాదించొచ్చు. మీ టీమ్ పెరిగే కొద్దీ అది 45,000 అవుతుంది. ఇంకా బాగా పెరిగే కొద్దీ 90,000 అవుతుంది. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ ఇది ఎస్ఎంఐ. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. మీరు ఎవరికైతే పెద్ద టాప్ లీడర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మిగిలిన వాళ్ళకి ఇది అవసరం కూడా లేదండి. సీరియస్ చెప్తున్నాను. వాళ్ళకి అర్థం కూడా కాదు. చాలా మంది దీని దగ్గరే కూర్చొని ఒక గంట టైం వేస్ట్ చేసేస్తారు. ఎలా చెప్పాలి దాన్ని? ఈ ఈ ఏం అవసరం లేదు. మంచి మీకు సూపర్ లీడర్ అనుకుంటే మాత్రమే ఈ ఎస్ఎంఐ గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే పెద్ద టాప్ లీడర్స్‌కి ఈ యొక్క ఇన్‌కమ్ అట్రాక్టివ్ ఇన్‌కమ్ ఇది. ఎలా అయినా సరే ఇంత పెద్ద టీమ్‌ని బిల్డ్ చేస్తే ఇందులో మన యొక్క జీవితాలు సెటిల్ అయిపోతాయి. ఎందుకంటే ఎస్ఎంఐలో ఉండేటువంటి దమ్ము మీ ఇక్కడున్న ఎవరికైనా గాని అర్థమైతే అసలు ఏ ఇన్‌కమ్స్ ఏవి పనికిరావు. ఏ ఇన్‌కమ్ పనికిరాదు. అంత గొప్ప ఇన్‌కమ్ ఇది. దాన్ని ఇన్ డెప్త్‌కెళ్ళి చెప్తే అక్కడే అర్ధగంట తినేస్తది. కాబట్టి చాలా సింపుల్‌గా దీన్ని అసలు అవాయిడ్ చేసేసేయండి. లేదు దీన్ని ఒక్క మాటలో చెప్పేయండి. ఎస్ఎంఐని ఎలా చెప్తారంటే నేనైతే అంటే అవసరం అని అనుకున్నప్పుడు సార్ మూడో ఇన్‌కమ్ కూడా ఉంది. అదేం లేదు సార్. సింగిల్ లైన్ ఇన్‌కమ్. మీకు రెండో సైడ్ బిజినెస్ లేకపోయినా ఒక్క సైడ్ పోతున్నా కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది కూడా 5 లెవెల్స్ నుంచి వస్తుంది సార్. ఓహ్! సూపర్. వెరీ గుడ్. అంతే. ఓహ్! సింగిల్ లైన్‌లో కూడా డబ్బులొస్తాయా? ఇక్కడేం అర్థమైంది అతనికి? ఎక్కడ ఫస్ట్ దాంట్లో ఏమర్థమైంది ఆయనకి? ఫస్ట్ దాంట్లో ఓహో! నాకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఉందిక్కడ. మనము జస్ట్ కొన్ని ప్రొడక్ట్ పర్చేస్ చేసినా కూడా మనకు 2 సంవత్సరాల పాటు ఇన్‌కమ్ వస్తదని ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడొచ్చేసరికి ఓహో! బైనరీ టీమ్ బిల్డ్ చేసుకుంటే రోజు 90,000 సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ ఎక్కుతుంది. ఇక్కడొచ్చేసరికి ఇంకొకటి ఉంటుంది. సింగిల్ గూడా ఉంది. సింగిల్ లైన్ అంటే గొప్ప విషయం. చాలా మంచి విషయం. అది కూడా 5 లెవెల్స్ నుంచి వస్తదంటే ఎక్సలెంట్. అంతే అయిపోయింది ఆడికి. ఓకేనా? నెక్స్ట్ నాలుగో ఇన్‌కమ్ ఏం చేస్తారంటే ఫోర్త్ ఇన్‌కమ్ వచ్చేసరికి ఫోర్త్ ఇన్‌కమ్ మీకు రివార్డ్స్. ఫోర్త్ ఇన్‌కమ్ ఎంత? ఏంటి? రివార్డ్స్. ఈ రివార్డ్స్‌ని కూడా నేను చాలా సింపుల్ సార్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఇలా మొత్తం 15 లెవెల్స్ ఉంటాయి సార్. ఈ 15 లెవెల్స్‌లో మనం ఒక్కొక్క స్టార్ రీచ్ అయితే అక్కడ ఒక రివార్డ్ ఇస్తారు. మొదటి స్టార్‌కి $100 ఇస్తారు సార్. రెండో స్టార్ అయితే మనం $150 ఇస్తారు సార్. 3 స్టార్ అయితే మాత్రం $250 ఇస్తారు సార్. ఇట్లా సింపుల్‌గా ఫోర్త్ స్టార్ అయితే మీకు 750, ఫిఫ్త్ స్టార్ అయితే 1250 ఇలా సింపుల్‌గా అంటే టోటల్‌గా ఇక్కడొచ్చేసరికి 15 లెవెల్స్ ఉంటాయి. ఈ 15 లెవెల్స్ కంప్లీట్ అయ్యే లోపు మీకు $50 లాక్స్ వస్తాయి సార్. $50 లాక్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువ 45 కోట్లు సార్. తక్కువలో తక్కువ ఎంత? 45 కోట్లు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆయనకి బ్రెయిన్‌లో ఏం స్టోర్ అవుతది అంటే ఓహ్! ఇది మనము కెరియర్‌గా పెట్టుకొని గాని
మనము ఈ లెవెల్స్ అన్ని కూడా కోట క్రాస్ చేసుకుంటూ వెళ్తే ఒక 45 కోట్లు రివార్డే తీసుకోవచ్చు అనేదాన్ని ఎక్కిస్తాం అక్కడ మనం. ఏది బ్రెయిన్ లో పడిపోతుంది, ఓ ఒక మంచి కెరీర్ ఉంది నాకు, నేను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఒక 45 కోట్లు. అది కూడా నేను ఆల్రెడీ 7 లెవెల్ రీచ్ అయిపోయాను సార్, 8వ లెవెల్ కూడా అయిపోతుంది సార్ అంతే. అప్పుడు 8 లెవెల్స్ అయిపోయినాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అంటాడు. సార్ జస్ట్ 4 మంత్స్ అయ్యింది సార్, ఇది 5th మంత్. 4 నెలలు ఇది లెవెల్ రీచ్ అయిపోయాము అంటే ఒక్కసారిగా నేను అవసరమైతే నా ఇన్కమ్ చూపిస్తాను, ఆటోమేటిక్ గా అక్కడే మనోళ్ళు ఏంటి సార్ ఏంది ఏంది ఇంత ఇన్కమ్ 4 నెలల్లో ఒక్కసారిగా మైండ్ పోతుంది అంతే. అంటే పెద్ద టాప్ ప్లేయర్స్ అనుకున్న వాళ్ళకి అలా నేను చూపిస్తాను, డెఫినెట్లీ అక్కడ పడిపోవాల్సిందే. సో ఈ 8 నెలల్లో 4 నెలల్లో ఎంత సంపాదించేటప్పుడు ఇంకొక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలకు నేను ఈజీగా 15 లెవెల్స్ కంప్లీట్ అయిపోతాను సార్. అయిపోతా వాడిని వెళ్తాను వాళ్ళని చెప్పండి సార్, నిజమా కదా? ఇప్పుడు 8 లెవెల్స్ అయిపోయినాయి, ఇంకా 2 ఇయర్స్కి అయిపోవాలి, మిగిలిన 7 అయిపోతాయి సార్. ఎందుకు 2 ఇయర్స్ తీసుకుంటున్నాము మిగిలిన 7 లెవెల్స్కి? అక్కడ టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే టీం కూడా ఎక్కువ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, అదే పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే 2 సంవత్సరాలు 45 కోట్లు సంపాదించడం అనేది ఎక్సలెంట్ కాదా? 1000% ఎక్సలెంట్ సార్. అది ఎంతో మంది డ్రీమ్ సార్ అది. సో అది ఇక్కడ ఎక్కిచ్చేస్తాం. లాస్ట్ 5th వన్ రాయల్టీ. ఈ రాయల్టీ గురించి కూడా వెరీ సింపుల్, ఏం లేదు సార్. 3 స్టార్ సింపుల్ గా మీరు 3 స్టార్ అయితే చాలు అంతే. పెద్ద లెవెల్స్ వద్దు, 3 స్టార్ అయితే చాలు. 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 1 మంత్ లో అయిపోవచ్చు సార్. ఫస్ట్ ఆయన లోపలికి ఏం ఫీడ్ చేస్తాం మనం, 1 మంత్ లో అయిపోవచ్చు సార్. మీరైతే 1 మంత్ లో అయిపోతారు అంతే. వాళ్ళు ఎవరైనా సరే మీరైతే అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని మీరు సూపర్ అన్నట్టే మాట్లాడండి. అలా అని మనం తక్కువని కాదు, మనం కూడా సూపరే. సో 3 స్టార్ అయితే చాలు సార్. మీరు 3 స్టార్ అయితే ఆటోమేటిక్ గా మీకు రాయల్టీ స్టార్ట్ అయిపోతుంది. ఈ రాయల్టీ అనేది మీకు 1% ఉంటుంది సార్. మన ఎంటైర్ టీం నుంచి 1% ఉంటుంది. ఎప్పుడు ఇస్తారు సార్? మినిట్ టు మినిట్. ఏంటిది? మినిట్ టు మినిట్. ఇంకా చెప్పాలంటే సెకండ్ టు సెకండ్. ఇప్పుడు ఒక ఐడి పెడితే అప్పుడే 1% వస్తుంది. ఇప్పుడు ఇంకొక సెకండ్ ఒక ఐడి పెడితే ఇంకో 1% వస్తుంది. ఇంకో సెకండ్ రాయల్టీని నెలకు ఒకసారి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అంతే కదా. మంత్లీ వన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వీక్లీ వన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారేమో. నాకు తెలిసి వీక్లీ వన్స్ కూడా ఉండేవేమో, లేవు అనుకుంటాను. ఎక్కడైనా సరే మంత్లీ వన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని కంపెనీలో సంవత్సరానికి ఒకసారి ఏదో ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ సెకండ్ టు సెకండ్ రాయల్టీ ఇచ్చిన కంపెనీ ఏదైనా ఉందా? లేనే లేదు సార్. అవును, ఇక్కడ ఉంది సార్, అంతే. ఇక్కడ ఉంది సార్, 1% వచ్చేస్తుంది. అంటే ప్రతి ఐడికి నేను చెప్పేది అంటే పర్చేజ్, ప్రతి సేల్స్ అనుకోండి, ప్రతి సేల్స్ కి మీకు ఒక $50 వచ్చేస్తుంది. $50? అవును సార్. అసలు ఎలా ఉంటుంది సార్ ఒకసారి ఊహించుకోండి. ఈ రోజులో 100 సేల్స్ జరిగింది ఈ రోజు అంటే $50 ఇప్పుడే పడిపోయింది. ఈ రోజు విత్డ్రా కొట్టేసుకోండి. సెకండ్ టు సెకండ్ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ సార్ ఇది రాయల్టీ. ఒక 3 స్టార్ నుంచి 5 స్టార్ అయ్యారు, మీకు అప్పుడు ఏమైపోతుంది? 2% వస్తుంది. అంటే $50 కాస్త $1 అవుతుంది. ప్రతి సేల్స్ కి $1. $1000 సేల్స్ జరిగినాయి ఈ నెలలో, $1000. $3 ఇంటూ ₹90, 90,000. అదిరిపోలా? వేరే లెవెల్ ఇన్కమ్స్ ఇవన్నీ. అదే మీరు సిల్వర్ అయిపోతే 3%, గోల్డ్ అయితే 4%, అది డైమండ్ అయితే 5%. సో మనకు అంత సిల్వర్ వరకు చెప్పినా చాలు. సిల్వర్ అనేది అసలు మ్యాటరే కాదు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే మ్యాటరే కాదు. సో ఇది మన యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్. ఎంతసేపు పట్టింది? ఈ ప్లాన్ లో మాక్సిమం అందరికి ఆ పాయింట్స్ అన్ని అర్థమైపోయినాయి కదా. నాన్ వర్కింగ్ ఇన్కమ్ తెలుస్తుంది, సింగిల్ లైన్ ఇన్కమ్ ఉంది, బైనరీలో ఎంత సంపాదించో అర్థమైపోయింది. అంటే బైనరీలో నెలకి ఒక 20 లక్షలు సంపాదించవచ్చు, అది కూడా అర్థమవుతుంది అతనికి. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇస్తాము సార్? నాన్ వర్కింగ్ సంపాదించవచ్చు మీరు ఒక్క ఐడి మీద 14 lakhs, బైనరీ నెలకి 27 లక్షలు. నెక్స్ట్ ఎస్ఎంఐ అంటే సింగిల్ లైన్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్. నెక్స్ట్ రివార్డ్స్ 45 కోట్లు సంపాదిస్తారు. లాస్ట్ రాయల్టీ, సెకండ్ టు సెకండ్ తీసుకోవచ్చు.
అన్లిమిటెడ్ ఎంతైనా తీసుకోండి. ఇది అన్లిమిటెడ్ ఎంతైనా తీసుకోండి. సో 5 ఇన్కమ్‌లు సింపుల్‌గా మనము మాక్సిమం నాకు పట్టిన టైం 15 నిమిషాలు, 20 నిమిషాలు మాక్సిమం అంతే. అంతకుమించి పట్టదు. ఇది మీరు అలా సింపుల్‌గా చెప్పేసేయండి ప్లాను. అంతేకాని స్టెమ్ సెల్ వాళ్ళ తాత ఎవరు? వాళ్ళ నాయన ఎవరు? ఇవన్నీ చెప్పుకుంటా పోతే మళ్ళీ చాలా టైం అయిపోతుంది. అలా మీరు చెప్పడం తప్పని నేను చెప్పట్లే. చెప్పాలి. కానీ అంత అవసరం లేదు కదా ఇప్పుడు ఆయనకి. ఆయనకేం కావాలి? వాట్ ఈస్ క్యూర్ సెల్ అంతే సింపుల్. వాట్ ఈస్ క్యూర్ సెల్ అయిపోతే తర్వాత మన యొక్క ప్రెజెంటేషన్‌లో మనం ఎలాగో చూపిస్తాం అది. ఏ దాంట్లో ఈవినింగ్ జరిగే ప్రెజెంటేషన్ ఉంది కదా! మన సార్ వాళ్ళు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బాబా సార్, మన క్యూర్ సెల్ ఖాదర్ సార్ చాలా ఇన్ డెప్త్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చూసుకుంటారు ఆ పని. మనం చెప్పాల్సింది ఎంత వరకంటే అంతవరకే చెప్పండి. మిగిలింది సార్ 7:30 జూమ్‌కొచ్చేయండి. సాయంకాలం 7:30 పీఎంకి వచ్చేయండి. అక్కడ మీకు పూర్తి వివరాలు మా సార్ మా 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 టీమ్ మెంబర్స్ మీకు తెలియజేస్తారు. అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖాదర్ సార్ ఇన్ డెప్త్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బాబా సార్ ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మోర్ ఎనఫ్ అక్కడ. బాగా అర్థమైపోతుంది వాళ్ళకి. సో, కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయండి. ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అలాగే అక్కడ కూడా మీరు లేనిపోని మాట ఏమి చెప్పకండి సార్. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలి అంటే మనము ఎంటర్ అయ్యి ఇందులో నేను ఒక నెలకు 10,000, 20,000 సంపాదించుకుంటే చాలు అన్నట్టే రావాలి. ఒక టాప్ లీడర్స్ ఉంటారు చూడండి. ఇందులో ఎంతో పొటెన్షియల్ వాళ్ళకి మాత్రమే పొటెన్షియల్ తెలియజేయండి. రిమైనింగ్ పీపుల్‌కి నెలకు ఒక 50,000 సంపాదించుకోవచ్చు. లేదు ఇంకొంచెం కష్టపడితే ₹1,00,000 సంపాదించుకోవచ్చు అన్నట్టే వాయిస్ ఇవ్వండి. ప్లస్ ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ మీరు తెలియజేయవలసింది ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇక్కడ. నన్ను ఒకసారి అడగడం జరిగింది. సార్ ఎందుకో నేను చేస్తున్న పనిలో నాకేదో మంచి ఇన్‌కమ్ ఉంది. బాగా సంపాదిస్తున్నాను నేను. కానీ మీరు చెప్పే దాంట్లోకి నేను ఎలా రావాలో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను సార్. ఇదే దాన్ని నేను వేరే వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు రాలేకపోతున్నాను సార్ అని అన్నారు. నేను ఈ విషయం అంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను. నేను ఆయనతో ఏం చెప్పలేదు. ఒకే ఒక వాయిస్. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు. నేను కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. యెస్ సార్. వెరీ గుడ్. మీరు మీ యొక్క ప్రొడక్ట్ మీ యొక్క ఏదైతే బిజినెస్ ఉందో అంటే ఆయన కూడా నెట్వర్కరే. ఆయన క్రిప్టో చేస్తున్నారు. క్రిప్టోలో బాగా సంపాదిస్తున్నారు. లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీలో ఉన్నారు ఆయన. ఆయన తక్కువలో లేడు. టాప్ రేంజ్ లోనే అర్నింగ్ లో ఉన్నాడు. బాగా సంపాదిస్తారు సార్. చాలా మంచి వ్యక్తి. చాలా క్వాలిటీ పర్సన్ కూడా సార్. సో ఆయనకి నేను ఇచ్చినటువంటి వాయిస్ ఏం లేదు. అంటే నేను ఈ ప్రోడక్ట్‌ని మళ్ళీ ఎలా చెప్పి నేను చేయాలి సార్? ఇదైతే నాకు క్రిప్టో ఒక అసెట్ క్రియేట్ చేసుకోండి. మీరు హ్యాపీగా మీకు ఇది లైఫ్‌లో ఒక పెద్ద అసెట్స్ అవుతాయి. అలా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఈ జబ్బు పోతది, అది పోతది, ఈ పోతది నేను అలా చెప్పలేను సార్ అనన్నారు. నేను అలా చెప్పలేను. అలా చెప్పి అట్లా వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయాలో అసలు ఇది అవసరమా అనిపిస్తుంది నాకు అని అన్నారు. నేను కన్విన్స్ కాలేకపోతున్నాను సార్ అని అన్నారు. నేను చాలా సింపుల్‌గా చెప్పాను. సార్ ఇక్కడ మీరు చేస్తున్నది ఇక్కడ మీరు అసెట్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు హెల్త్ ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్ అంతే. ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు మీరు. యామ్ ఐ రైట్? మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించేటప్పుడు ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలా అనుకుంటే డాక్టర్ ప్రొఫెషనే ఈరోజు పనికిరాదు సార్ అని చెప్పాను. అంటే ఆరోగ్యం పని దాని మీద మనం డబ్బు సంపాదించడం రైటా అని నన్ను క్వెషన్ చేసింది ఆయన. అర్థమవుతుందా? నేను ఒకే మాట చెప్పాను. సార్ అదే ఈ పాయింట్ చెప్పాను. మనం ప్రసాదించేది హెల్త్ సార్. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. ప్రపంచంలో దీనికి మించింది గొప్పది ఏదీ లేదు. డాక్టర్ ప్రొఫెషన్ ఎందుకు దేవుడితో సమానం అంటే వాళ్ళు ప్రసాదించేది అంటే పునర్జన్మ అంటాం. అంతే కదా! చనిపోయేదాకా పోయినటువంటి వ్యక్తిని వాళ్ళు బతికిచ్చి తీసుకొని వస్తున్నారంటే డాక్టర్ ప్రసాదించేది పునర్జన్మ. జన్మను ప్రసాదిస్తున్నారు డాక్టర్స్. ఎంత పవిత్రమైనటువంటి ప్రొఫెషన్ సార్ అదని చెప్పాను. ఇమ్మీడియేట్ కన్విన్స్డ్. వాళ్ళకి ఆ ప్రసాదించిన దానికి వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారా లేదా? యెస్ తీసుకుంటున్నారు సార్. మనం కూడా అంతే సార్. వెరీ సింపుల్. అదొక్కటే కాదు. దీనికి మించి బ్లెస్సింగ్స్ వస్తాయి మనకు. ఎంతో మంది నాకు వేద పండితులు స్వామీజీ నాకు అది పనిగా ఫోన్‌లోనే నాకు ఒక 1 మినిట్ 2 మినిట్స్ నాకు ఆయన వేద వచనాలతోటి నన్ను ఆశీర్వదించారు సార్.
అంతే. ఈ ఒక్క 2 వాయిస్‌లు పెట్టాను అంతే. ఆయన ఇమ్మీడియేట్ ఫోన్ చేసి, "సార్ రియల్లీ ఎక్సలెంట్ సార్" అంతే. "మనం చేద్దాం సార్. ఇప్పుడు చేస్తున్నారు. రెగ్యులర్‌గా ఇంకా ట్రైన్ అప్ అవుతూ ఉన్నారు. సో, అద్భుతాలు చేస్తారు." అంటే మనం ఎప్పుడూ కూడా వాళ్ళతో మాట్లాడే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఆయనకి బాగా అర్థమైంది. నిజమే కదా! అందులో తప్పేముంది? మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. ప్రపంచంలో ఇంతకు మించిన గొప్ప విషయం ఏముంది? యెస్, రైట్. డబ్బు ప్రసాదించడం కాదు ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. ఆరోగ్యాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదు. సో, ఇదే బెస్ట్ ప్రొఫెషన్. సో, ఇదే బెస్ట్‌గా తీసుకెళ్దామనే దాకా సార్ వెళ్ళిపోయారు. సీరియస్‌లీ. ఎలాగో అసెట్‌కి ఇస్తున్నాం. అసెట్‌తో పాటు హెల్త్ ఇస్తే ఇంకా బావుంటది కదా! యామ్ ఐ రైట్? అసెట్‌తో పాటు హెల్త్ ఇద్దాం. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి? ఆ పాయింట్ కూడా చెప్పా నేను. సార్ ఇందులో హెల్త్ ఒక్కటే కాదు. అసెట్ కూడా ఇవ్వచ్చు మీరు. ఇదే హెల్త్ బాగైన వాళ్ళు, వాళ్ళే అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో 10 మందికి ఆ ప్రొడక్ట్ గురించి చెప్పి, ఈయనకి ఆరోగ్యం ప్రసాదించాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్నారు. ఈయన 10 మందికి చెప్పి, వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, మరలా ఈయన డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది చాలా బావుంది సార్. ఓకే సార్. గుడ్. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటే చాలా ఇంపార్టెంట్. హానెస్ట్‌గా, ఎగ్జాగరేటెడ్‌గా, అతిశయోక్తి ఓను ఆయన ఇట్ట అయిపోయినాడు, వరల్డ్ ఇట్ట అయిపోయినాడు, మీరు కూడా ఇట్ట అయిపోతారు. ఇలాంటివి ఏమి వద్దు సార్. మనం కావాల్సిందేంది? ఎదుటి వ్యక్తికి ఏం కావాలి? సార్, మీకు ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంది? ఆఫ్‌కోర్స్ డబ్బనొచ్చు, ఇంకోటనొచ్చు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది సార్? హెల్త్. అవునా సార్? అవును సార్. న్యూ యంగ్ అనే కంపెనీలో మీకు ముందుగా దొరికేది హెల్త్ సార్. హెల్త్‌కి మించింది ఏమీ లేదు కదా! యెస్. దాంతో పాటు మంచి ఐశ్వర్యం, వెల్త్, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ 2 దొరుకుతాయి సార్ అనే ఒక పాయింట్‌ని మీరు వాళ్ళకి ట్రిగ్గర్ చేయాలి వాళ్ళని. బాగా వాళ్ళ లోపలికెళ్ళాలి. అలా వెళ్తే న్యూ యంగ్‌ని ఎవ్వరు వదలరు. ఇక్కడున్న ఎంతోమంది ఫ్రెండ్స్ ఎంతమందున్నారు ఇక్కడ? యెస్. 500 మెంబర్స్ ఉన్నాం. 500 మెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా సరే మీకిక్కడ కొత్త వాళ్ళు గూడా వచ్చుంటే కూడా మీ అందరికి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. న్యూ యంగ్ అనేది నిజంగా చెప్తున్నాను. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నాకు దొరికినటువంటి ఒక వరం. దేవుడు కొంతమందికి వరాలు ఇస్తారంటారు గదా! ఇది, ఇది ఎగ్జాగరేషన్ కాదు సీరియస్‌లీ. ఎందుకంటే హెల్త్‌కి మించింది ఏమీ లేదు సార్ ప్రపంచంలో. అది మొదటగా మీరిక్కడ పొందుతారు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను. మీ 500 మందికి మొదట ఇక్కడ దొరికేది హెల్త్. ఈ హెల్త్‌ని మనము ఎంతో మందికి ప్రసాదిస్తున్నాం. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. ఈరోజు నేను వాడటం వల్ల ఇంతకుముందు మీరు అంటే నన్ను ఇంకో క్వెషన్ గూడా ఒక వ్యక్తి అడిగిన దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను. న్యూ యంగ్‌లో ఉండేటువంటి గొప్పతనం ఏంటి? ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చాయిగా. ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చాయి. ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది లేరా చెప్పండి? మీరొక్కరేనా అంత గొప్పగా చేసేది? యెస్. అడిగారు నన్ను. ఏమి సార్ ఎన్నో ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమ్వే ఉంది, హెర్బా లైఫ్ ఉంది. ఇది పర్టిక్యులర్ పేరని నేను చెప్పట్లేదు. అన్ని గొప్ప కంపెనీలే. ప్రతి ఒక్క కంపెనీ గొప్పదే. ఎవరు తక్కువ కాదు. అద్భుతంగా వాళ్ళు ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఎంతో మందికి వెల్త్‌ని కూడా క్రియేట్ చేసిన కంపెనీసే. అన్ని గొప్ప కంపెనీలే. కానీ ఇక్కడ నేను చెప్పింది ఒకే పాయింట్ చెప్పాను నేను వాళ్ళకి. ఏం చెప్పలేదు. సార్ ఇక్కడ ఉండేది ఒకే ఒక ప్రొడక్ట్. ఒకే ఒక ప్రొడక్ట్. ఆ ఒక్క ప్రొడక్ట్ కూడా జబ్బులు కారణాలైనటువంటి ఈ సెల్‌ని రిపేర్ చేసేసి ఒకే ప్రొడక్ట్ మోర్ థాన్ 200 రకాల ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేస్తా ఉంది. ఇంకా నిజం చెప్పాలి అంటే 100% రిజల్ట్ ఇస్తా ఉంది. 100 మందికిస్తే 100 మందికి రిజల్ట్, 1000 మందికిస్తే 1000 మందికి రిజల్ట్, 10,000 మందికిస్తే 10,000 మందికి రిజల్ట్. ఇది కంపల్సరీ మీరు ఇంక మిగిలిన వాటిలో కంపేర్ చేసుకోండి. నేను కంపారిజన్ కూడా ఇష్టపడను. కానీ ఇది సార్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్. మీరు హెల్త్ పొందటం కాదు. మీ ఎంటైర్ ఫ్యామిలీకి ఈ ప్రొడక్ట్ ఉపకరిస్తారు. నేను చేశాను ఆ పని. నేను చేశాను. మా ఫ్యామిలీలో షుగర్‌తో బాధపడుతూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. లక్షలు. కొన్ని సంవత్సరాలుగా. కానీ జస్ట్ $62 తోటి అప్పుడు $5,800 మా యొక్క షుగర్‌తో బాధపడుతున్నటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మా వదిన గారికి 5,800తో నయమైపోయి, ఇప్పుడు ఇంకా మా వదిన బాగైపోయి ఆమె ఏం చేశారంటే వాళ్ళ మదర్‌కి, మా అక్కకి ఆమెకిచ్చారు. ఆమెకి
ఈ వైట్ చిన్న చిన్న వైట్ ప్యాచెస్ లాగా స్టార్ట్ అయితే మన ప్రోడక్ట్ నేను ఇచ్చిన తర్వాత అవి ఎప్పుడే బ్లాక్ లోకి మారుతున్నాయంట. నాకు ఫోన్ చేసి మరి థ్యాంక్స్, అసలు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చేవయ్యా అంటే, అంతకంటే హ్యాపీనెస్ ఏంటి? మన ఫ్యామిలీ నుంచి అప్రిషియేషన్. ఇంతవరకు ప్రపంచంలో ఏదన్నా కంపెనీలో మనం పని చేస్తుంటే ఎందుకురా పని లేనివాడు అలాంటివి చేసుకుంటా ఉంటా, ఇల్లు చేసుకుంటా ఉంటా, ఇలాంటివి ఎన్నో మనకు రిజెక్షన్స్ ఉంటాయి. కానీ న్యూయింగ్ వాళ్ళ పుణ్యమా అని ఈ రోజు ఏంటో తెలుసునా, వాళ్ళ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చావయ్యా, బాగుంది, మా అమ్మకి చాలా బాగుంది అనేసి మా వదిన చాలా నాకు హ్యాపీ. మా అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా మొత్తం మా ఇంటిల్లి పాది అందరూ వాడుతూ ఈరోజు అద్భుతమైనటువంటి హెల్త్ ని తీసుకుంటున్నారు. సో కాబట్టి న్యూ యంగ్ అనేది మనకు మొదటగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనొక్కరికి కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి ఇస్తుంది. ఇక్కడి నుంచి మరలా మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ప్రతి ఒక్క వ్యక్తి సార్, ఇంకా ఎవరైనా కానీ మీ ఫ్యామిలీలో కానీ వాడకుండా ఉంటే ఇమ్మీడియట్ ఈ నిమిషమే మీ ఫ్యామిలీ మొత్తం వాడాలి సార్. మీ పిల్లలతో సహా అబౌట్ 12 years ఉంటే మన ప్రోడక్ట్ ఇవ్వండి. అసలు మీ పిల్లల ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దరు, మీ పిల్లలు స్కిన్ ఎంత బాగుంటుందో చూద్దరు, లైఫ్ లో జబ్బు అనేది లేకుండా హ్యాపీగా బతికేస్తారు. సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే మనకు చేస్తున్న అద్భుతాలు అటువంటిది. మన ప్రోడక్ట్ అబౌట్ 12 years ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాడాల్సిందే. నాకు ఏ జబ్బు లేవు, నాకు అసలు అవసరమే లేదు, ఛాన్సే లేదు, కంపల్సరీ వాడాల్సిందే. మీరు ఎవరికి తెలుసు, హూ నోస్, మీ లోపల షుగర్ ఫ్యాక్టరీ తయారు కావట్లేదని మీరు అనుకుంటున్నారా? డయాబెటిక్ రాదనుకుంటున్నారా? ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. రావాలని నేను ఇప్పుడు కోరుకోను. అన్ఫార్చునేట్ మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే ఈ ప్రెషర్స్, మనకుండే టెన్షన్స్, మన హ్యాబిట్స్ ఆటోమేటిక్ గా మనల్ని డయాబెటిక్ సైడ్ నడిపిస్తా ఉన్నాయి, బీపీ సైడ్ నడిపిస్తా ఉన్నాయి, హార్ట్ డిసీజ్ సైడ్ నడిపిస్తా ఉన్నాయి. ఇది మన దురదృష్టం. కానీ ఎవరైతే క్యూర్స్ ని కంటిన్యూగా వాడుతున్నారో మనం మాక్సిమం అది అటువంటి ప్రాబ్లం నుంచి దూరం చేయవచ్చు. మనము అటువంటి ప్రాబ్లమ్స్ మనం దూరంగా ఉండొచ్చు, ఆ అవకాశాలు ఎక్కువ. అది రాదా, దీన్ని వాడేస్తే ఇక జీవితంలో రాదా అని కాదు నా ఇంటెన్షన్. వాటి నుంచి చాలా దూరంగా ఉండొచ్చు, రాకుండా కూడా ఉండిపోవచ్చు. ఎందుకంటే అంత క్వాలిటీ ప్రోడక్ట్ మన దగ్గర. అలాగే వెల్త్ పరంగా ఫ్రెండ్స్, వెల్త్ పరంగా మీరు ఎవరైనా న్యూ యంగ్ నేను చెయ్యాలా లేదా అనే క్వశ్చన్ లో ఉండే వాళ్ళకి మొదటిది, మీరు డబ్బు వచ్చినా రాకపోయినా ముందు మీకు ఆరోగ్యం వస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆరోగ్యం వస్తుంది, అంతకు మించి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. వేద వచనాలతోటి నాకు స్వామీజీ అలా చేసింది, నాకు అంత మించి హ్యాపీనెస్ లేదు. ఎంతోమంది దండాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ చేసి నాకు ప్రసాద్ గారు అనేసి, ఆయన పెరాలసిస్ పేషెంట్, నా యూట్యూబ్ ఛానల్ చూసి ప్రోడక్ట్ వాడి నాకు ఫోన్ చేసి, సార్ మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్ అన్నారు. ఏమి సార్ అన్నారు, నాకు పెరాలసిస్ ఇక జన్మలో పోదనుకున్నాను, పోయింది సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ అన్నారు. అది చాలండి, అది చాలు. అసలు కిక్ ఇస్తారు తెలుసున్నది, వేరే లెవెల్ అంతే. సో కాబట్టి హెల్త్ మనకి ఇచ్చేస్తుంది. దాంతో పాటుగా ఇంకా ఎవరైతే మీరు చేయాలన్నా వద్దా అనుకునే వాళ్ళు ఉంటే వెల్త్ కూడా ఉంది ఫ్రెండ్స్, వెల్త్ కూడా ఉంది. వెల్త్ తెలిసినా అసలు మీరు అన్ఇమాజిన్ మ్యాసివ్ ఇన్కమ్ ఉంది. జస్ట్ 4 నెలల్లోనే 50 లక్షలు సంపాదించుకునే పొటెన్షియల్ ఉంది, 60 లక్షలు సంపాదించుకునే పొటెన్షియల్ ఉంది, 75 లక్షలు సంపాదించుకునే పొటెన్షియల్ కూడా ఇక్కడ ఉంది. జస్ట్ 4 months లో నేను చెప్పేది. ఆల్రెడీ ఒక 7 months గా వర్క్ చేస్తున్న వాళ్ళు 1 CR తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1.5 CR తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దగ్గర 2 CR కూడా దగ్గరలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఏంటి 7 నెలల ఎఫర్ట్ లో ఈ రేంజ్ కూడా వెళ్ళిపోయారు అంటే ఇందులో అంత కూడా దమ్ముందని చెప్తున్నాను. అలాంటి తీసుకున్న వాళ్ళు మన ముందే ఉన్నారు, ఎవరో వద్దు, మేమే ఇంకా చెప్పాలంటే ఎవరో కాదు. ఇలా మీ ముందు ఎంతో మంది 3 స్టార్లు 5 స్టార్లు సిల్వర్లు ఎంతో మంది సంపాదిస్తున్నారు. సో కాబట్టి హెల్త్ అండ్ వెల్త్ రెండు పుష్కలంగా ఉన్నటువంటి కంపెనీ న్యూ యంగ్. అందుకోసమే సార్ అదే నేను మాట్లాడాను సార్, అదే మాట అన్నారు. నిజంగా మీరు ఈ యొక్క వాయిస్ నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది సార్. నిజమే కదా, మీరు చెప్పింది ప్రతి పాయింట్ రైట్ సార్. ఇంత హెల్త్ మించింది ఏమీ లేదు కదా. కానీ మనం ప్రసాదించేటప్పుడు మనం ఎందుకు సార్ సిగ్గుపడాలి? ధైర్యంగా 100 మందికి కాదు 1000 మందికి చెప్పండి, ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎస్,
సో అది తర్వాత ఫైనల్ గా మీ అందరికి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మనం చేయాల్సిన పనులు మనం సక్రమంగా చేస్తే అందులో ప్రతి ఒక్కరూ సక్సెస్. జూమ్కి వస్తున్నాం కానీ జూమ్ లో చెప్పిన దాన్ని ఏం ఫాలో అవుతున్నాం చెప్పండి. ఆచరణ లేనిది ఎప్పుడు కూడా సక్సెస్ రాదు. ప్రతిరోజు 6:50 AM జూమ్కి వస్తున్నారు చాలా మంది, కానీ ఇక్కడ చెప్పిన విషయాలు ఏది కూడా సరిగా వింటున్నారో లేదో తెలియదు. ఒకవేళ విన్నా ఆచరణ చేయట్లేదు. ఆచరణ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు సక్సెస్. ప్రతి ఒక్క వ్యక్తి అండి, ఒకరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్. ఎవరైతే ఆచరణ చేయట్లేదో వాళ్ళు మాత్రమే ఇంకా చూస్తూ ఉండిపోయినారు. సార్ చాలా మంది నాకు మీరు చేస్తున్న టైం ఏంటో తెలుసిన, మీ యొక్క టైంని ఎక్కడెక్కడ కిల్ చేస్తున్నారంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మార్నింగ్ లేగానే జూమ్కి వచ్చి అన్ని వింటున్నారు. తర్వాత వాళ్ళ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ యొక్క సక్సెస్ కాని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను. సక్సెస్ అయ్యే వాళ్ళు ఎలాగో వాళ్ళు అసలు ఏది పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తూనే ఉంటారు. కానీ ఈ సక్సెస్ కాని వ్యక్తులు ఏంటంటే వాళ్ళ యొక్క టైంని రకరకాల వాటిని కిల్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఒక ఆయన ఏదో ఫోన్ చేసి మన వాళ్ళకి ప్యూర్ సెల్ అనేది మేము చిన్నప్పుడే చేసాము, ఇప్పుడు దాని మీద ఎందుకు అని ఒక మాట, ఒక్క వాయిస్ అంతే. ఆ ఒక్క వాయిస్ తోటి ఏమైపోయినాడంటే ఆయన, అవునా నేను అసలు ఇప్పుడు చేయటం రైట్ కాదా, అసలు అప్లైన్తో కూర్చొని మాట్లాడి దీంట్లో దమ్ ఎంత ఉంది, దీంట్లో ఉన్న క్వాలిటీ ఎంత ఉంది, అవన్నీ కూడా తెలుసుకోకుండా ఆయన అలాగే కూర్చొని ఉండిపోయాడు. చాలా మంచి లీడర్, నాకు తెలిసిన లీడర్, ఎక్స్ట్రార్డినరీ లీడర్, ఎక్సలెంట్ గా వర్క్ చేసే వ్యక్తి. కానీ ఒక చిన్నది ఎవరో ఒకరు ఫోన్ చేసి చెబితే ఆగిపోవటం. అంటే ఎప్పుడో చేశాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అన్నాడు అంతే ఆయన. అవునా ఎప్పుడో చేశారా మీరు? అరే బాబు మరి చేసింది వేరే, ఇప్పుడు మీరు చూస్తున్నది వేరే, దాని క్వాలిటీ వేరే, దీని క్వాలిటీ వేరే. 100కి 1000% రిజల్ట్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ లో మీరున్నారు. 1000% గ్యారంటీ రిజల్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ లో ఉన్నారు. 1000% హెల్త్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ లో ఉన్నారు అనే విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోయారు. ఈరోజు నాకు ఫోన్ చేసి, సార్ నిజమే సార్ మీరు చెప్తే నేను సీరియస్ గా తీసుకోలేకపోయాను, ఎవడో మా వాడు చెప్పిన దానికి నేను అక్కడ పడిపోయాను, రియల్లీ సారీ సార్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం సార్. చూడండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం సార్. నాతో కూడా 4 months ముందు ఎంటర్ అయ్యాను. 4 months కి నేను ఎక్కడో ఉన్నాను, ఆయన ఇంకా 1000 రూపాయలు కూడా సంపాదించలేకుండా పోయాడు. ఒక ఐడి వేసుకుని కాము కూర్చున్నారు. ప్రోడక్ట్ కూడా వాడలేదా సార్ అంటే వాడలేదండి. ముందు వాడండి స్వామి అని చెప్పినాడు. ముందు ప్రోడక్ట్ వాడు, తర్వాత తెలుస్తుంది. తర్వాత ప్రోడక్ట్ వాడటం జరిగింది. ప్రోడక్ట్ వాడింది కరెక్ట్ గా 10 రోజులకి నాకు మళ్ళీ ఫోన్ చేసి, ఏమి ప్రోడక్ట్ సార్ ఇది, ఏమి అమేజింగ్ సార్ అన్నారు. సీరియస్లీ అదే సార్ చెప్పేది. మీరు ముందు ఎవరో ఒక ఆయన ఏదో చెప్పాడు అనేసి దాన్ని పక్కన పడేశారంటే మనం ఎంత మూర్ఖులం సార్, ఎంత అమాయకులం సార్. మనం ఏమన్నా వాళ్ళే ఎవరో మనం లేదు సార్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ముందు ఆ పని చేయండి సార్ అని చెప్పారు. ఆయన ప్రోడక్ట్ వాడి జస్ట్ 10 daysకే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆయన షుగర్ ప్రాబ్లం రిలేటెడ్ ఇష్యూ ఉంది ఆయనకి. అది దానివల్ల ఆయన ఏ తిమ్మిర్లు, ఈ నొప్పులు ఇవన్నీ మటుమాయమంట. మటుమాయం సార్. నేను ఆశ్చర్యపోయినాను, నిజంగా ఇంత క్వాలిటీ ఉందని నాకు తెలియదు సార్. అదే సార్ చెప్పేది, మనకు తెలియదు అంటే ముందు వాడితే కదా సార్ తెలుస్తుంది. ఆయన వాడి ఇప్పుడు నాకు ఫోన్ చేసి, సార్ ఎలా పోదాం చెప్పండి అని జస్ట్ రీసెంట్ గానే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పరిగెడుతున్నారు, స్టార్ట్ చేశారు ఆల్రెడీ మళ్ళీ. అదే ఆ రోజు నుంచి నాతో కూడా జర్నీ చేస్తుంటే ఈరోజు ఆయన పక్కా సిల్వర్ క్యాండిడేట్. సిల్వర్ అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 లక్షలు ఇప్పుడు సంపాదించుకో, ఈజీగా ఒక 10 లక్షలు సంపాదించుకో. అదే బాధపడుతున్నా, అయ్యో ఇంచు 10-15 లక్షలు పోగొట్టుకున్నాను కదా సార్ నేను, ఎవడో ఒకడు చెప్పిన మాటకి. నిజమే సార్, ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే చాలా మంది ఏదో చిన్న విషయాలకే, పెద్ద ఉండవు అక్కడ, చాలా చిన్న విషయాలు. ఎవరో వచ్చి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామంటే మన తెలివి ఆడకపోయింది సార్. మన తెలివి ఎక్కడ పోయింది చెప్పండి. రేపు ఇదే ఇష్యూ వచ్చింది, మీకు ఒక మనీ కావాలి, ఒక 10,000 కావాలి, ఆ వ్యక్తిని అడగండి, ఇస్తాడేమో. వాడు ఎప్పుడు మనల్ని చెడగొట్టేదానికి చూస్తూ ఉంటాడు. అంటే అందరని నేను చెప్పట్లేదు, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. అందరని కాదు, మన కోసం మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, సరే అంత గొప్ప కంపెనీ అంటున్నారు, అంత గొప్ప ప్రొడక్ట్ అంటున్నారు, సరే ట్రై చేయి, తప్పే ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ లేదు, న్యాచురల్ ప్రొడక్ట్ కదా, ఒకసారి ట్రై చేయి, ప్రొడక్ట్ వాడు, బాగుంది, బిజినెస్ చేయి. చాలా మంది చేస్తున్నారు. ఇంతమంది చేస్తున్నారంటే ఇంతమందికి 100 రిజల్ట్స్ వస్తా ఉన్నాయంటే 100,000 రిజల్ట్స్ వస్తుంటే ఎంతో ఉన్నట్టే కదా అందులో. నేనైతే అదే చెప్తాను.
నా ఫ్రెండ్ ఎవడన్నా అడిగి అరే ఈ బిజినెస్ చేద్దాము ఇట్లా ఉందంటే, సరే రే ఎంతో మంది చేస్తున్నా అంతమంది రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నావు కదా, సరే ఒకసారి ట్రై చేద్దాం, సరే ఆ రిజల్ట్స్ ఏంటో పంపించు చూద్దాం. స్టడీ చేసి ఎస్ గుడ్, ట్రై చేయి, ప్రయత్నం చేయడం తప్పలేదు కదా, అలా చెప్పి ముందుకు వెళ్ళాలి. కానీ ఎవరో చెప్పారని సాగిపోతే రేపు నీకు 10,000 అవసరమైతే అతను ఇస్తాడా? ఏమి ఇవ్వడు. అదే నువ్వు ఈడ పని చేసుకుంటే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చి ఉండాలి. అది పోగొట్టుకున్నావు కదా. ఎస్ సార్, ఐఎమ్ రియలీ సారీ సార్, డెఫినెట్లీ ఈ రోజు నుంచి పరిగెడదాము అని హ్యాపీగా పనిచేస్తా ఉన్నారు. మళ్ళీ గాడిలో పడ్డారు. ఇక్కడ మీకు కూడా అదే చెప్తున్నాను. ఎవరెవరు 100 చెప్తూ ఉంటారు, వాడేదు ఈడేదు. ఇవన్నీ కాదండి, మనం ఏంటో తెలుసుకోండి. ఫైనల్ గా ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తున్నానండి. లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా నువ్వే కారణం, ఫెయిల్యూర్ అవ్వాలన్నా నువ్వే కారణం. అంటే నేనే కారణం, నా సక్సెస్ కి నేనే కారణం తప్పిస్తే నేను ఎవరిని నిందించండి. లైఫ్ లో ఏ రోజు కూడా నేను నా లైఫ్ లో నేను ఫెయిల్యూర్ అయ్యంటే ఖచ్చితంగా 1000% కాదు, 1 crore% నేనే కారకుడిని. ఏ కంపెనీ నన్ను కారకం కాదు, ఏ వ్యక్తి నన్ను చేయలేదు. అలా ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయడంటే నా తప్పు కాదు. అది ఒకడు వచ్చి ఏదో నన్ను మోసం చేశాడంటే దాని అర్థం ఏమని, తప్పు నాది, వాడిది కాదు. నేను ఫెయిల్యూర్ అయ్యాను అంటే 1000% కాదు, 1 crore% నాదే కారణం. సార్ మంచి సార్, చాలా బాగుంది సార్, అది అందులోకి వచ్చాను సార్ నేను, అది క్లోజ్ అయిపోయింది సార్. క్లోజ్ అవుతుందని తెలుసుకోలేకపోవడం నీ తప్పు, అది నీదే తప్పు. ఎప్పుడు కూడా మన సెలక్షన్ అనేది ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలి. చాలా మంది ఈ యొక్క కొంటి సాకులతోటి రకరకాల కారణాలతోటి ఏదేదో చెప్తుంటారు. ఎవరు కాదు సార్, సక్సెస్ కారణం నువ్వే, ఫెయిల్యూర్ కారణం కూడా నువ్వే. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నేను తీసుకునే నిర్ణయం అంటే నువ్వు ఏంటే నేనే, మనమే సార్ ప్రతి ఒక్క దానికి. దయచేసి పలానా వ్యక్తి ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే అతను పడ్డ కష్టం అది. పలానా వ్యక్తి ఇంకా వెనకే ఉన్నాడంటే అతను ఆ సోమరితనం, ఆ లేజినెస్, లేదా ఎవరో చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలా పడిపోయి ఉండటం. ఇంకా ఎన్ని రోజులు చూస్తారు సార్? ఇంత అద్భుతాలు చేస్తున్న దాన్ని కూడా ఇంకా చూద్దాంలే అంటే చూస్తూనే ఉంటారు సార్. మేము చేస్తూనే పోతున్నాం, సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి సక్సెస్ అనేది అందరికీ సొంతమే. ఆ సక్సెస్ ని అందుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు, సొంత కష్టం, సొంతంగా పనిచేస్తేనే సాధ్యమవుతుందో తప్పిస్తే ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారనుకోవటం మాత్రం ఎప్పటికీ జరగదు. అది రైట్ కూడా కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అనంట. సో ఇది మన యొక్క ఈరోజు సెషన్ అండి. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా సీనియర్స్ కావచ్చు, ఎవరైనా సరే మన యొక్క సెషన్ మీద లేదా మీ ఆలోచనలు ఈ రోజు సెషన్ దాన్ని బట్టి ఏదన్నా మీరు అయితే చాలా బాగుంది సార్, ఈజీగా కూడా ఉంది. అంటే ఇంకా టోటల్ గా ఒక వ్యక్తి ఆరోగ్యంతో పాటు డబ్బు సంపాదించుకోవచ్చు అనేది రెండు ముడిపడి ఉన్నటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ని తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు అనేది చాలా చాలా అద్భుతంగా చెప్పినారు సార్. ఇది నాకైతే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీరు అన్ని విధాలు చెప్పినారు. చెడగొట్టే వాళ్ళు కొందరు ఉంటారు, మనల్ని బాగుపడరు అనే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు తక్కువ ఉంటారు, వీళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం గమనించుకోవాలనేది మీరు చెప్పిండ్రు. నిన్న నైట్ నేను ఒక బ్రదర్ కి కాన్సెప్ట్ చెప్తే నాకు ఆ బ్రదర్కి వెళ్ళి ఒక్క ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. అది నేను షేర్ చేసుకుందామని నేను లైన్లోకి వచ్చిన. అతను ఏం చెప్పిండంటే, ఒక పిచ్చోడి లాగా నీకు కనబడ్డ వ్యక్తి కల్లా చెప్పు, నువ్వు కోటీశ్వరుడు కాకపోతే నన్ను అడగాను, ఆయన చెప్పిండు సార్. ఇది చాలా ఎంత గ్రేట్ సార్, ఎంత గ్రేట్ వర్డ్. నువ్వు చెప్పు ఉంది, ఇది బెస్ట్ అని చెప్పమన్నాడు. ఇది గ్రేట్ అన్నమాట సార్. సో అందరూ దీన్ని వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు సార్. నేను కూడా ఈ 2 months లో నేను సాధించింది 4th star లో ఉన్నా. నాకు కూడా 3,000 పైగా డాలర్స్ రావడం అనేది కూడా జరిగింది అతి తక్కువ టైంలోనే సార్. ఇంకా చాలా అద్భుతాలను క్రియేషన్ చేసేటువంటిది ముందున్నది సార్. ఇప్పుడు ఇంకా మనం ప్రీ లాంచ్ లో ఉన్నాం. లాంచ్ తర్వాత మాత్రం మహా అద్భుతం జరగబోతుంది. ఇది అద్భుతమైన ప్రొడక్ట్, అద్భుతమైనటువంటి మార్కెటింగ్ ప్లాన్. నభుతో నా భవిష్యత్ ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో నాకు తెలిసి ప్రొడక్ట్ బేస్ లో రాదేమో. ఇది అంత బాగుంది, అంత బాగున్న దాంట్లో మనం ఉన్నాం. అందరము అదృష్టవంతులం. ఐఆమ్ లక్కీ, నేనే లక్కీ. నాకు లక్కీగా ఈ కాన్సెప్ట్ దొరికింది, లక్కీగా ఈ ప్రొడక్ట్ దొరికింది. అంత అదృష్టం ఉంది బ్రదర్స్ అందరికీ. ఇది ఖచ్చితంగా మీరు
లైన్ లో ఉండండి, లైన్ తప్పకండి. లైన్ లో అందరం దేవుడి దర్శనం చేసుకుంటాం. ఇది పక్కా, ఇది గ్యారంటీ, ఇది నా ఓన్ ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్. ఇప్పుడు కుదురు శ్రీనివాస్ గారు చెప్పింది కూడా ఒపీనియన్, రియల్లీ 100% కరెక్ట్. సో నా టీంలో కూడా నేనేదో 4th స్టార్ లో ఉన్నా, కానీ 1 స్టార్లు ఉన్నారు నా టీంలో, 2 స్టార్లు ఉన్నారు. జస్ట్ నిన్ననే ఉమ్మడి శ్రీనివాస్ అనే నా డౌన్ లో ఉన్న, జస్ట్ ఆయన 1 month బ్యాక్ వచ్చిండు, 3 స్టార్ అయిపోయిండు ఆయన. ఈ రోజు ఇంకొక ఇద్దరు కూడా 3 స్టార్లు అవుతారు. అంటే నేను వచ్చిందే 2 నెలలు, నేను 4 స్టారు, నా కింద ముగ్గురు 3 స్టార్లు. అంటే ఇది ఎంత అద్భుతం! అంటే ప్రోడక్ట్ కంపెనీ బాగుంటేనే కదా ఇదంతా జరుగుతుంది. ఇంకా మహాద్భుతాలు జరుగుతాయి సార్. సూపర్ కంపెనీ, సూపర్ ప్రొడక్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఆనందరావు సార్, మీరు కో హోస్ట్. ఆనందరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్ చాలా చాలా ప్లీజెంట్ ప్రజెంటేషన్ సార్. నిజానికి మనం వెళ్ళిన చోట ఎవరైతే మనము ప్రాస్పెక్ట్ చేశామో వాళ్ళ యొక్క టైంని హానర్ చేస్తూ సేవ్ చేస్తూ వాళ్ళను తొందరగా మన మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయో చెప్పడానికి షార్ట్ కట్ మెథడ్ ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. దీని నుంచి ఇందులో ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాన్ని నేర్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నిన్న మా దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. మహబూబాద్ నుండి మా దగ్గర ఒక అతను మన ఆల్రెడీ క్యూర్సెల్ ప్రోడక్ట్ వాడుతున్నారు, రామ్మూర్తి గౌడ్ అని LICలో చైర్మన్ క్లబ్ మెంబర్ సార్. వాళ్ళ మనవడిది బర్త్డే ఉంది. ఆ బర్త్డే ఫంక్షన్ హాల్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ను హైలైట్ చేస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు సార్. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ఒక్కనే కాదు నా బంధుమిత్రులందరికీ నేను ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో నియర్లీ మళ్ళీ నాకు ఈవినింగ్ కాల్ చేశారు. ఒక 800 మెంబర్స్ అటెండ్ అయ్యారంట. ఒక 40-50 మంది ఎంక్వైరీ చేశారంట. ఏంటి సార్ ఇది ఎలా వాడతారు ఏంటి అని. ఇది బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్. ఇది మన మార్కెటింగ్ మిత్రులకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నాను సార్. ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటున్నాయి సార్. క్యూర్సెల్ తోని చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఈ వీడియో మీకు కూడా షేర్ చేశాను సార్, ఒకసారి వాచ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గ్రేట్ సార్, గ్రేట్. వీడియో నాకు షేర్ చేశారా? చేశాను సార్, మీకు ఉంది సార్. మీకు వాట్సాప్ ప్లే చేయొచ్చా మనం ఇక్కడ? చేయొచ్చు సార్, చేయొచ్చు. ఒక్క నిమిషం అండి, చూడండి ఒకసారి మన వీడియోని కూడా షేర్ చేద్దాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. సార్ నాకు డైరెక్ట్ గా షేర్ చేసినట్లేదు. వాట్సాప్ లో పెట్టారు సార్ మీకు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. పర్లేదు సార్. మనం గ్రూప్ లో పెడదాం. టైం తక్కువ ఉంది కాబట్టి. సో గ్రూప్ లో మీరు దాన్ని చూడొచ్చండి అందరూ. మహబూబాబాద్ నుంచి సార్. అవును సార్. ఓకే. ఒక్కసారి ఇది వీడియో ప్లే చేస్తున్నానండి నేను, చూడండి. అంటే మన వాళ్ళకి ఉపయోగపడుతుందని, ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. చూడండి. క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు మహబూబాద్కు చెందిన చీకటి రామ్మూర్తి గౌడ్ గారి మనవడి బర్త్డే వేడుకలో ఉన్నాము. ఆయన మన క్యూర్సెల్ ఫ్యామిలీ యొక్క మెంబరు, చాలా యాక్టివ్ లీడరు. ఆయన ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ద్వారా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆరోగ్యం అందించాలి అనే ఒక మహాసంకల్పంతో ఆయన ఈ ఫంక్షన్ దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మీరు ఈ ఫ్లెక్సీని చూడవచ్చు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఒక్కడే ఆరోగ్యపరంగా లబ్ధి పొందడం కాకుండా తన కుటుంబ సభ్యులందరికీ, బంధువులందరికీ ఆరోగ్యాన్ని పంచాలి అనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ హాల్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అభినందనీయము, చాలా గర్వకారణము.
ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ నెక్స్ట్ డే. గ్రేట్ అండి. ఎస్, ఎందుకంటే ప్రోడక్ట్ అంత దమ్ముంది కాబట్టి వాళ్ళు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో చేశారు. బట్ ఇది మనము ఏప్రిల్ నుంచి చేద్దాం సార్, ఇప్పుడు కాదు అది. ఏప్రిల్ నుంచి ఇంకా మనం ఎక్కువగా ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అఫీషియల్ లాంచింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి ఇంకా మీరు ఎక్సలెంట్ గా దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఓపెన్ ప్రమోషన్ అనేది అప్పటి నుంచి మనం గ్రాండ్ గా చేయబోతున్నాం. కాబట్టి 100% ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మనము. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెషన్. అలాగే ఈరోజు ఈవినింగ్ ఏదైతే మనకు 7:30కి మీటింగ్ ఉందో ఆ 7:30 మీటింగ్ మాత్రం డెఫినెట్లీ మాక్సిమం పీపుల్ ఇన్వైట్ చేయండి. మన సక్సెస్ అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ రోజు 7:30 జరిగే జూమ్ మీటింగ్ కి కొత్త వాళ్ళని అట్లీస్ట్ 3 పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వైట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. Hi, hello, good morning, all of you. I am Dr. Syed from Sarvnagar, Hyderabad. ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకుందాం అనుకొని వీడియో చేస్తున్నాను. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ 14 mm స్టోన్ నాకు లెఫ్ట్ కిడ్నీలో ఫైండ్ అవుట్ అయితే లాప్రోస్కోపిక్ ద్వారా అది రిమూవ్ చేయించారు. బట్ ఈ 10 ఇయర్స్ జర్నీలో మధ్యన అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉండేది. ఇంకా మెడిసిన్ వాడినప్పుడు కాస్త రిలీఫ్ ఉండేది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. ఇట్లా మొన్న రీసెంట్లీ స్కానింగ్ చేపిస్తే మళ్ళీ 3 mm స్టోన్ లెఫ్ట్లో, 3.5 mm రైట్లో,
హైడ్రోనెఫ్రోసిస్, కిడ్నీ స్వెల్లింగ్ అని కూడా స్కానింగ్లో చెప్పారు. ఇంకా ఇదే సమయంలో ఎలా ఇది ఇబ్బంది బాగా అవుతుందని చెప్తే యూట్యూబ్లో ఒక వీడియో చూసాను నేను. ఇది న్యూ యంగ్ క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి చూసి ఒకసారిని కాంటాక్ట్ అయితే వాళ్ళు పంపించారు. ఇది డైలీ 2 times వాడుతున్నాను. ఇది 1 week నుంచి వాడుతున్నాను నేను. ఈ 1 weekలో నిజంగా నాకేందో మిరాకిల్ అనిపించింది. కిడ్నీ స్వెల్లింగ్ తగ్గిపోయింది, పెయిన్ తగ్గిపోయింది, యాసిడిటీ గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఇంతకుముందు బాగా కడుపు ఉప్పుగా ఉండేది, అది మొత్తం పోయింది చూడండి. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, మోషన్ ఫ్రీగా ఉండేది కాదు, ఇప్పుడు అది కూడా ఫ్రీ అయిపోయింది. అండ్ పడుకుంటే స్నోరింగ్ వచ్చేది, గురక. పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు గురక రావట్లేదు ఇప్పుడు అనేసి. ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ క్యూర్సెల్ కావచ్చు మేబీ. ఇట్స్ రియల్లీ గ్రేట్ ప్రోడక్ట్. ఐ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. నేను జెన్యున్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి షేర్ చేసుకోవాలి, నలుగురికి తెలవాలని చేశాను. ఎందుకంటే 10 years నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇఫ్ ఐ ఫార్వర్డ్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్, నాకు ఇక్కడ తెలుసు కదా పేరు ఖరాబ్ అయిపోద్ది. అందుకని జెన్యున్గా ఉంది అనిపించింది, అందుకే చేస్తున్నాను, అంతే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, సో మనం ఎన్నో రకాల ప్రొడక్ట్ చూసాం మార్కెట్లో ఇంతవరకు కూడా. ద మిరాకిల్ ప్రొడక్ట్ గురించి మేము విని 15 days నుంచి విని స్టెమ్ సెల్ బేస్డ్ ప్రొడక్ట్, మిరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పారు. జస్ట్ మేము అన్ని వీడియోస్ లో చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ రిజల్ట్స్ ఎలాగుంటుంది ఏంటి, న్యూ యంగ్ వారి లాంచింగ్ ఈవెంట్ కి మేము ఉత్తరాఖండ్ వచ్చాం. జిమ్ కార్బెట్ లో ఎక్సలెంట్ మనకు ప్రోగ్రామ్ నడిచింది. సో తర్వాత ఈ 2 days లో మేము ఎంతో మంది లీడర్స్ ని కలవడం జరిగింది. సో ఈ 2 days లో ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మన ఊరికి మాట్లాడడం కాదు, జస్ట్ వీడియోలో చూడడం కాదు, మేమే ప్రత్యక్షంగా వచ్చి వారందరితో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఒక వండర్ఫుల్ పర్సన్, చాలా హ్యాపీ అనిపించింది మనకి. ఎందుకంటే స్టెమ్ సెల్ అనేది మనకు స్కిన్ మీద చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ ఎనీ డిసీజెస్, ఏ సోరియాసిస్ కానివ్వండి, వైట్ పేచెస్ కానివ్వండి, డిఫరెంట్ ఎగ్జిమా కానివ్వండి, రకరకాలు ఎన్నో వచ్చాయి. సో ఇక్కడ మాత్రం మాకు ఇదే మా వెహికల్లో సార్ వస్తున్నారు. జస్ట్ వింటే చాలా మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ ఫ్రెండ్. సో సార్ పేరు వచ్చేసి, సార్ వాట్ ఇస్ యువర్ నేమ్ సార్? సురేంద్ర బజాజ్ ఫ్రమ్ ఢిల్లీ. సో సార్ మాటలను విందాం, హిందీలో చెప్తారు. సో ఆయనకి ఏం రిజల్ట్ వచ్చిందో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. సో సార్ వైట్ ప్యాచెస్ ఉంది, వైట్ ప్యాచెస్ చూడండి, ముఖం మీద చాలా ఉన్నటువంటి అసలు ఈ ప్రొడక్ట్ వాడారు. సో ఎలాగ రిజల్ట్ వచ్చింది, ఎన్ని రోజుల్లో వచ్చింది అనేది సార్ మాటలను విందాం. సార్ ప్లీజ్ క్లియర్ యువర్. ये मेरा नाम सुरेंद्र बजाज है, मैं दिल्ली से हूँ और मुझे ये प्रोडक्ट लेते हुए कभी 25 दिन ही हुआ है। इस प्रोडक्ट को लेने के बाद 25 दिन के बाद क्या हुआ है कि मेरे व्हाइट सुपर कंप्यूटर 10 year old थे, 8-10 साल पुराना था, लेकिन मैंने 25 दिन में क्या रिजल्ट देखा कि इसके अंदर डॉट शुरू हो गए, ब्लैकनेस आनी शुरू हो गई है और चेहरे पे मेरा काफी साफ हो गया, बहुत अच्छा हो गया। पहले काफी लगता था, लोग टोकते थे ये क्या है, तो प्रोडक्ट काफी जानदार है, ऐसी बात नहीं है, रिजल्ट बहुत अच्छा है। पसंद है? हाँ बिल्कुल 100% कॉन्फिडेंस है। मैं लाइक करूंगा कि लोगों को भी दिया जाए। ఓకే చూడండి ఫ్రెండ్స్, సో సార్ కి చాలా వైట్ ప్యాచెస్ ఉండేటివి. ఈ ప్రొడక్ట్ వాడారు 25 days లో ఆల్మోస్ట్ ఆల్ అతనికి బ్లాక్ స్పాట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ వైట్ ప్యాచెస్ నుంచి బ్లాక్ గా టర్న్ అవుతుంది స్కిన్. చూడండి ఇక్కడ కూడా టోటల్ इसमें వైట్ ఐసా పహలే అభి దేకో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎంత రిజల్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు బిఫోర్ కూడా ఉంది, అది కూడా మనకు పెడతాం మనం మరలా. బిఫోర్ ఎలాగ ఉండేవాడు, ఇప్పుడు ఎలాగ ఉండేవాడు అంటే దిస్ ఏ 100% లైవ్ రిజల్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎక్కడైనా కూడా. సో అద్భుతం అనమాట, ప్రొడక్ట్ ఒక అద్భుతం. సో ఇలాంటి మిరాకిల్ ప్రొడక్ట్ మనకి చెప్పవచ్చిన లేదా, ఎవరికైనా సజెస్ట్ చేయించినా లేదు ఫ్రెండ్, ఎవరికైనా ప్రమోట్ చేయించినా లేదు ఫ్రెండ్. సో ఇలాంటి వండర్ఫుల్ ఒక ఎక్స్ట్రానరీ ప్రొడక్ట్ మీ దగ్గరకు వస్తుంది. సో మీ దగ్గర మీరు చూడబోతున్నారు, ఎన్నో రిజల్ట్స్ మనం కూడా చూడబోతున్నాం. సో ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ అయిపోయింది రిజల్ట్. సో సౌత్ ఇండియాలో స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ బీ రెడీ, గెట్ రెడీ. సో రెడీ, క్యూర్ విత్ క్యూర్సెల్, every disease with cure that is from New Young Singapore company. So thank you. పేరు చెప్పండి సార్. సార్ నా పేరు ముస్కుల యాదవ్ సార్, మాది గుండవల్లిపల్లి గ్రామము, నల్గొండ జిల్లా సార్. ఇక్కడ నేను వచ్చేసి క్యూర్సెల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ ఇది క్యూర్సెల్? సార్ ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడడం ఇప్పటికి దగ్గర 2 months అవుతుంది సార్. అయితే ఈ 2 months లో జరిగిన అద్భుతాలు మిరాకిల్స్ ఏంటంటే,
1 వీక్ లోనే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రావడం అంటే అది ఆషామాషి రిజల్ట్ కాదు, అది చాలా గొప్ప రిజల్ట్. ఎందుకంటే దాదాపు నాకు 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉండే సార్. 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంటే ఆ బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పేసి నేను ఈ product తీసుకోవడం జరిగింది. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ తో పాటు సైడ్గా పెయిన్ కూడా ఉంది. ఈ బ్యాక్ పెయిన్ పోయింది, ప్లస్ సైడ్గా పెయిన్ పోయింది. అంటే 3 or 4 days సార్ ఇది రిజల్ట్. 3 or 4 days నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మా మిస్సెస్ కూడా వాడించిన నేను. వాడించిన తర్వాత మాకు సైనస్ ప్రాబ్లం ఉండే సార్. ఆ సైనస్ ప్రాబ్లం కూడా చాలా వరకు తక్కువ అవుతూ ఎంత క్యూర్ అయిందంటే మళ్ళీ టాబ్లెట్ వేసుకునే అవసరం లేనంతగా క్యూర్ అయిపోయింది సార్. ఇప్పటికి అసలు ఎక్సలెంట్ గా పనిచేసింది, ప్రొడక్ట్ బాగుంది, ప్లస్ హెల్దీగా ఉన్నాం. ఇప్పటికి చాలా బాగుంది. ఇంత ముందుకు ఒక 10-15 minutes నేను ఇట్లా స్టార్టెడ్ గా నిలబడితే నాకు బ్యాక్ పెయిన్ వస్తుండేది, సైడ్గా పెయిన్ వస్తుండేది, ప్లస్ దాంతో పాటు చాలా ఇబ్బంది అనిపించేది. అంటే ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళి కూర్చోవాలి, ఇంతసేపు నేను నిలబడలేనంత స్థితిలో ఉండే సార్ అది. కానీ చాలా అద్భుతంగా పోయింది. కిడ్నీలో 8 mm స్టోన్ ఉంటుంది సార్. స్టోన్ కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ చూపిస్తున్నాను నేను, మీరు చూడండి. మీరు ఒకసారి చూడుస్తుంది ఈ స్టోన్ ని. ఈ స్టోన్ కూడా నాకు వారం రోజుల లోపు, అంటే 6 or 7 days బయటకు వచ్చేసింది. చాలా అద్భుతంగా చేసింది సార్ ఇది. ఎన్ని మందులు వాడినా కానీ అప్పుడు ఇంత ముందుకు, అంటే ఇది 1 year నుంచి నా కిడ్నీలో ఉన్నా సార్ ఇది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు. ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడుతూ వచ్చినానో 1 week లోపలనే బయటికి రావడం జరిగింది సార్. ఓకే సార్, రైట్. ఎవరైనా వాడచ్చు కదా సార్ ఇవి? ఎవరైనా వాడచ్చు కదా? ఎవరైనా వాడచ్చు సార్. ప్రతి ఒక్క డిసీజ్ మీద పనిచేస్తుంది. జై క్యూర్సెల్. జై క్యూర్సెల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు పూజిత. మాది నూజివీడు, ఏలూరు డిస్టిక్. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా ఏజ్ 16 years. నేను క్యూర్సెల్ వాడాను. మా మమ్మీ నాకు సజెస్ట్ చేసింది. నేను ఇంతకుముందు చాలా సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను. ఇంతకుముందు కాసేపు నోట్స్ రాయంగానే బాగా హ్యాండ్స్ పెయిన్స్, బాడీ పెయిన్స్ వచ్చేవి. ఇది వాడిన దగ్గర నుంచి నాకు అలాంటి పెయిన్స్ ఏం లేవు. నేను కొంచెం లావ్ అయ్యాను కూడా. ఇంతకుముందు నాకు బాగా స్టమక్ పెయిన్ వస్తూ ఉండేది. ఇది వాడిన దగ్గర నుంచి స్టమక్ పెయిన్ కూడా రావడం లేదు. అలాగే నా ఫేస్లో కూడా మంచి గ్లో వచ్చింది. ఇంకా నా హెయిర్ గ్రోత్ అన్నది కూడా జరిగింది. థ్యాంక్ యూ క్యూర్సెల్. నా పేరు షహనూర్ బాషా ఫ్రమ్ బనగానపల్లి, నంద్యాల డిస్టిక్. క్రికెట్ ఆడేటప్పుడు ఆ షోల్డర్లో పెయిన్ వచ్చిందండి నాకు. 4-5 years నుంచి నేను చాలా ఆ పెయిన్తో బాధపడుతున్నాను. ఏ వస్తువును కూడా ఎట్టా లిఫ్ట్ చేయలేను. అలాగే కూర్చునేటప్పుడు నా చేతిని మొత్తాన్ని ఆనించలేను. వేళ్ల మీద బరువు పెట్టి కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఈ ప్రోడక్ట్ వాడిన 4-5 daysలోనే నాకు ఆ పెయిన్ చాలా 100% తగ్గిపోయింది. అసలు ఏ వస్తువు తీసుకోవాలన్నా నాకు అంత పెయిన్గా అనిపించేది. అసలు కూర్చునేటప్పుడు కూడా మొత్తం చేతిని ఆనించి కూర్చుంటున్నాను. ఓన్లీ 4-5 daysలోనే అండి. నేను పుషప్ కూడా చేయలేకపోయేవాడిని, అంత పెయిన్ ఉండేది నాకు. కానీ ఇప్పుడు 100% తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ వాడాల్సిన ప్రోడక్ట్. థ్యాంక్ యూ క్యూర్సెల్. హలో అండి, మాది శాంతినగర్, చింతకుంట శాంతినగర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆర్ఎంపీ డాక్టర్. గట్టిగా కొద్దిగా వాయిస్ గట్టిగా రా. ఆర్ఎంపీ డాక్టర్ను. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు షుగర్ గురించి. ఏదో గోళీ రాసిస్తారు, ఇంకా తగ్గలేదంటే ఇంకా ఎంజీ గోళీ రాసిస్తారు. అనుకోకుండా మా మిత్రుడు ఈ ప్రోడక్ట్ను నాకు పర్చేజ్ చేసింది. ఇది ఇప్పుడు కేవలం 5-6 రోజులే నేను వాడబట్టి. నాకు ఫాస్టింగ్ ముందు ఎంత ఉండేనంటే 250 పైగా ఉండే.
భోజనం చేసిన తర్వాత 300 చిల్లర ఉండే. ఇక తగ్గు లేదు, ఎన్ని గోళ్ళు వేసుకున్నా గంతే, తక్కువ అనేది లేదు. మస్తు హాస్పిటల్ తిరిగిన. అనుకోకుండా ఈ రామచంద్ర నా మిత్రుడు, ఇది నాకు పరిచయం చేసి క్యూర్ సెల్. అయినా నాకు నమ్మకం అనిపించలే. సార్ ఒక్కసారి వాడు చూడరు అంటే అపనమ్మకంగానే పొద్దునటి సాయంత్రం ఒకటి వేసుకోవడం జరిగింది పౌడరు. ఒక 6-7 రోజుల లోపల ఇప్పుడు నా రిజల్ట్ ఎంత వచ్చిందంటే, తినకముందు 135-140 మధ్యన, భోజనం చేసిన తర్వాత 200 లోపల ఉంది. ఇది చాలా అద్భుతం అనిపించింది. ఇప్పుడు నేను నమ్ముతున్నా. ఎట్లా అంటే ఆరోగ్యం మంచిగా ఉంది, మంచి నిద్ర, తెల్లదాకా పోయేటండు 7-8 సార్లు. అసలు అది మొత్తం బంద్. పండుకునేటప్పుడు పోతే మళ్ళీ తెల్లారిన తర్వాతనే యూరిన్ రావడం. మంచి రిజల్ట్, అద్భుతం జరిగింది. ఆరోగ్యం కూడా చాలా బాగుండు. నొప్పులు గిప్పులు అనేటివి కూడా ఇప్పుడు నీ బాడీ పెయిన్స్ గిట్ట ఎట్లుండే? అసలు ఏమి లేవు. నేను విచిత్రం పడుతున్నా. అరే మొక్కలు నొప్పులు ఉండే, ఇవి పెట్టిపోయినాయి. నడువు నొప్పి ఉండే, అది అని చూసిన అల్కా గాలం వల్ల ఉన్నాయి. ఇవాళ దీని వలన నేను అల్కా గాలం మంచి రిజల్ట్ వచ్చింది. అద్భుతం. ఇది ఎవరైనా వాడచ్చు. 100% గ్యారెంటీగా నయమైతే. ఓ నెలలుగా వాడడం అవసరం లేదు, 6 నెలలు వాడడం అవసరం లేదు. మనకు 10 రోజుల లోపలనే రిజల్ట్ వస్తుంది. ఇంకా కంటిన్యూ చేస్తే జీవితంలో ఏదంటే టాబ్లెట్ మనం బంద్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా కంగ్రాచులేషన్ సార్. ఓకే, రైట్. నా పేరు రాఘవజీ అండి, ఒంగోలు. అయితే ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్ అనేది నేను ఒక 10 రోజులు అవుతుంది స్టార్ట్ చేసి. ఈ ప్రొడక్ట్ ఏంటంటే నేను ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, నా ప్రాబ్లం అంటే షుగర్ తెలిసింది, రేతి పూట నిద్ర పట్టేది కాదు. దాంతో పాటు నాకు అరికాలు మంటలు, చురుకు అనేది, ఈ యొక్క నరాలు లాగటం, దీనివల్ల ఏంటంటే బాగా ప్రాబ్లంలో సఫర్ అయిపోతున్నాను. దాంతో పాటు నాకు ఉదయాన్నే ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండేది, ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండేది. దాంతో పాటు నాకు మోషన్ యొక్క ఇన్ఫెక్షన్ ఉండేది, ఆకలి కూడా తక్కువగా ఉండేది. దీనికి గాను నేను ఈ ప్రోడక్ట్ని తీసుకొని వాడటం మొదలు పెట్టానండి. ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడటం మొదలు పెట్టిన తర్వాత నాకు ఒక 9 డేస్కే దీనివల్ల రిజల్ట్ కనపడింది. ఎందుకంటే నాకు అరికాలు మంటలు, దాంతోపాటు నాకు ఈ లాగటాలు, ఈ యొక్క నరాల లాగటాలు, నిద్రపోకపోవటం, దాంతోపాటు ఎనర్జీ లెవెల్ ఉదయాన్నే బాగుంటాం, ఆకలి బాగుంటాం, మోషన్ యొక్క ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా నా బాడీలో నుంచి నాకు రిజల్ట్ అనేది రావటం జరిగింది సార్. అందువల్ల ఈ ప్రోడక్ట్ నేను పూర్తిగా నేను ఇది ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఈ ప్రోడక్ట్ని చాలా, అంటే నేను ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతానంటే, నాకు ఏదైతే నా మనసులో నమ్మకం అనేది ఉంటుందో దాన్ని నేను చాలా ఇష్టపడతాను. అలాంటి ప్రోడక్ట్ని ఇది నమ్మాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆరోగ్యం కావాలి సార్. ఆరోగ్యం మహాభాగ్యం. నా దగ్గర 1,00,000 కోట్లు ఉండొచ్చు, కానీ ఆరోగ్యం ఏమీ ఉపయోగం లేదు, వాటిని అనుభవించలేము అనమాట. కాబట్టి మనం అనుభవించాలి అంటే ముందు మన ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి అలాంటి ఆరోగ్యం అనేది ఈ క్యూర్సెల్ ద్వారా అందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూర్సెల్ వాడి మీ యొక్క ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను కోరుకుంటూ సెలవు. నా పేరు కె రామూర్తి అండి. నా అప్లైన్ వచ్చి నాగభూషణ్ శ్రీనివాస్ అండ్ వాళ్ళ టీంలో ఉన్నాను. నాకు ఈ క్యూషియల్ తీసుకొని అవుతుంది ఇంకా 81 డేస్ అయ్యానది. క్యూషియల్ తీసుకొని అవుతుంది ఇంకా నాకు షుగర్ చాలా ఉందా, 486 ఉందా, చూడండి 53కి వచ్చిందా, మాకులంతా కమ్మీ చేసిందా. సోరియాసిస్ 35 ఏళ్ళు ఇంకా ఉందా, అది కమ్మీ అయింది. తల దొరుకుతుండే, తలను ఇదైంది. ఇప్పుడు ఫేస్ గ్లోయింగ్ వచ్చింది. ఈ క్యూషియల్ తీసుకొని అవుతుంది ఇంకా బాగుందా. ప్రతి ఒక్కరు తీసుకొని బాగా వాళ్ళు చెప్పినట్ల నోట్లో పెట్టుకొని గాగులు చేసుకొని మీ ఊరు సార్? మా ఊరు చిన్నబళ్ళాపురము, కర్ణాటక.
నాగభూషణ్ టీమ్. మీరు ఇంకా ఎవరికైనా రికమెండ్ చేసిండారా? మేము ఎవరెవరు వాడుతూ ఉన్నారు? ఒక దగ్గరపాటు 20-28 జనం రికమెండ్ చేసిండా. రిజల్ట్ బాగుంది. ఒకరికి చెవులో సీమ్ కార్డ్ సౌండ్ నిలిచింది, ఇంకొకరి కాళ్ళంతా గ్యాంగ్రీన్ అయింది, వాళ్ళకి నిలిచింది. ఫేస్ గ్లోయింగ్ వచ్చింది. ఆథరైటిస్ ఉండే, ఆథరైటిస్ మేలు. ఇట్లా చిన్న రిజల్ట్ అనుకుంటాము. అది పెద్ద రిజల్ట్ మాకు పర్ఫెక్ట్గా ఉండేదానిక ధన్యవాదాలు. మీకు తల ఎన్ని ఏండ్లు ఇంకా షేక్ అవుతా ఉండే? చాలా ఇది నాకే ఫిట్స్ వస్తూ ఉన్నప్పుడు ఇంకా షేక్ అవుతూ ఉంటా. ఫిట్స్ 3 నెలలు ఇంకా వస్తూ ఉండే. అంటే అంతకుముందు మీకు ఫిట్స్ కూడా వస్తూ ఉండా? వస్తూ ఉండే సార్. ఇప్పుడు వస్తూ ఉండే. లేదు, ఇది తీసుకున్నప్పుడు ఇంకా ఫిట్స్ వస్తూ ఉండే. నాకు ఫిట్స్ వస్తూ ఉండే, తల అదురుతూ ఉండే. షుగర్ ఇది ఉంది, ఎనర్జీగా ఉందా. నా ఏజ్ వచ్చి 72. ఈ జనవరి 8కి 72లకు పుడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ కేశవులు తెచ్చిన లీడర్స్కి ధన్యవాదాలు చెప్తా. అందరికీ నమస్కారం చేస్తా.